మొత్తం మీద రాజ్యాధికారం ఎందుకు కావాలంటున్నారు? ప్రజలు ఎందుకు ఆ దిశగా అడుగులేస్తున్నారు? బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఒకటి ఎందుకు అవుతున్నారు? అసలు ఎందుకు ఈ ఆలోచన వస్తూ ఉంది? నిజంగా వీళ్ళకు తిన్నదరకు ఇట్లా ఆలోచన చేస్తున్నారా, లేకపోతే అసలు ఏం జరుగుతుంది? వాస్తవానికి వీళ్ళ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగానే ఉందా? బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం వీళ్ళు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి, ఇక్కడ ఉద్యోగాలు రావడానికి, ఇటు ఆర్థికంగా బలపడడానికి, ఇటు వ్యవసాయ రంగంలో, అటు ఫార్మా రంగంలో, ఇటు మెడిసిన్లో, ఇటు ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటులో, విద్యాసంస్థల ఏర్పాటులో, హాస్పిటల్ల ఏర్పాటులో, వీటన్నిటిలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారా అంటే కనిపిస్తలేవు. చాలా అరుదుగా ఏన్నో ఒకటి అక్కడ తెగిపడ్డ చుక్క లెక్క ఏనైనా ఒకటి కనిపిస్తే అదే ఎక్కువ, మహాభాగ్యం. కానీ మ్యాక్సిమం మొత్తం కూడా పారిశ్రామిక వ్యవస్థ అంతా కూడా, పరిశ్రమలన్నీ కూడా ఫలానా రెడ్డి రావుల చేతుల్లోనే ఉండిపోయినాయి. ఇందులో ప్రధానంగా ఎవరున్నారు? ఎవరైతే పరిపాలన చేసిండ్రో, రాష్ట్రాన్ని పరిపాలించిండ్రో, ఆ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఆయా వర్గాలకు సంబంధించిన వాళ్ళే టాప్ పొజిషన్లో ఉన్నారు. 12 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు, 12 లక్షల కోట్లు అంటే మన తెలంగాణ అప్పు ఎంత అనుకుంటున్నాం మనము? 7 లక్షల కోట్లు, మా అంటే 8 లక్షల కోట్లు అనుకుంటున్నాం. 8 లక్షల కోట్ల రూపాయల మన తెలంగాణ అప్పు అయితే జస్ట్ ఒక 10 మంది దగ్గరనే 12 లక్షల కోట్ల రూపాయల సంపద పోగా ఉంది. మరి ఎవరు వాళ్ళు? జస్ట్ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి రెడ్డిలు, ఇటు వెలమలు, అటు కమ్మలు, ఈ 3 వర్గాలే ఎక్కువ శాతం రాష్ట్రాన్ని మొత్తం కూడా ముఖ్యమంత్రులుగా, తర్వాత మంత్రులుగా ఎక్కువ అవకాశాలు పొందినరు, ఎక్కువ పరిపాలన చేసిండ్రు. వాళ్ళు చేసిండ్రు కాబట్టి వాళ్ళ వర్గాలకు అనుగుణంగా ఆటోమేటిక్గా నిర్ణయాలు వెలువడ్డాయి. వాళ్ళకి వర్గాలకు అనుగుణంగా ఆటోమేటిక్గా వాళ్ళని బలోపేతం చేసేటువంటి దిశగా ఆలోచన చేసిండ్రు నాయకులు. కాబట్టి ఏమైంది? ఆటోమేటిక్గా ఆ వర్గాల నుంచే టాప్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, టాప్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్ళు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఇట్లా ఒకటేంది ఏది చూసుకున్నా కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళే అక్కడ మొత్తం కూడా తిష్ట వేసినటువంటి పరిస్థితి కనిపించింది. వడ్డించేటోడు మనోడు ఉంటే కదా, వడ్డించేటోడు మనోడు ఉన్నప్పుడు ఎక్కడున్నా కానీ మొత్తం కూడా లెక్క సెట్ అవుతుంది. కాబట్టి మరి ఎందుకు ఇక్కడ ఈ వర్గాలు అణచివేతకు గురైపోయినాయి? ఈ వర్గాలు ఎందుకు పైకి రాలేకపోతున్నాయి? ఈ వర్గాలకు ఎందుకు అవకాశాలు దక్కడం లేదు అంటే ఈ వర్గాలకు సంబంధించినటువంటి మాట్లాడే వాళ్ళు, ఈ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు చట్టసభల్లో మెజారిటీ నాయకులు, ఈ వర్గాలకు కేటాయించేటువంటి సీట్లలో, టికెట్లలో ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఫలానా మరి వాళ్ళని అడగాలి, లేకపోతే ఇంకా మంత్రి ఎంపీ సీటు కావాలంటే ఫలానా వాళ్ళని అడగాలి, మంత్రి పదవి కావాలంటే ఫలానా వాళ్ళని అడగాలి. అప్పుడు మాత్రమే ఉన్నది లెక్క. కాబట్టి మరి ఈ వర్గాలు మరి అభివృద్ధి చెందాలంటే ఎట్లా, ఏం చేయాలి? రాజ్యాధికారం దిశగా రావాలి. రాకపోతే ఏమవుతుంది? అసలు యాక్చువల్గా వచ్చినటువంటి వాళ్ళు, ఇప్పుడు మనం ఈ 3 వర్గాలను చెప్పుకుంటున్నాం కదా, అగ్రవర్ణాల్లో కూడా అన్ని వర్గాలు కాదు, ఈ 3 వర్గాలు చూసుకుంటే క్లియర్గా వాళ్ళే మొత్తం కూడా చలామణి అవుతా ఉన్నారు. మీకు దానికి ఒక డైరెక్ట్ ఇప్పుడు మనం చెప్పుడు ఎందుకు, అదేందో అది చెప్పినట్టుంటుంది, అంటే కావాలని చెప్పినట్టుంటుంది కాదు. ఇది అధ్యయనాలు, తర్వాత ఎవరు రీసెర్చ్లో వెలువడ్డటువంటి అంశాలు. ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది, ఇక్కడ ఆంధ్రజ్యోతిలో వచ్చింది, బిజినెస్లో చూడండి ఒకసారి. తెలుగువారి కంపెనీల్లో దివీస్ టాప్లో ఉందంట. డివీస్ అంటే ఏంది? ఇక్కడ చౌటుప్పల్ దగ్గర చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా విషతుల్యంగా మారి భూగర్భ జలాలు మొత్తం కూడా ఒక గరళంగా మారుతున్నటువంటి పరిస్థితి, విషంగా మారిపోతున్నది. ఆ గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, వాతావరణం కాలుష్యం, అన్ని కాలుష్యమైనా కానీ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎంత మొత్తుకున్నా, ఎన్ని నివేదికలు ఇచ్చినా, ఏం చేసినా కానీ ఆ సంస్థలు అక్కడనే ఉంచుతున్నారు. ఎందుకంటే ఆ సంస్థ ఫలానా వాళ్ళది కాబట్టి ఆ సంస్థ అక్కడనే ఉంటుంది. ఇప్పుడు నెంబర్ టాప్ 1లో ఉందట.
నెంబర్ 1. డాక్టర్ రెడ్డిస్, తర్వాత MBILకు 2-3 స్థానాలు వచ్చినాయి. ఇవన్నీ ఎవరు అంటే రెడ్డిస్ అంటే ఏంది? సామాజిక వర్గం. ఇది MBIL అంటే ఏంటిది? అందుకనే రెడ్డి, కమ్మ, తర్వాత వెలమలు. ప్రధానంగా తెలంగాణలో వెలమలు తర్వాత రెడ్డిలు ఎక్కువ శాతం ఈ అవకాశాలని దక్కించుకున్నారు. కారణం ఏంటి అంటే రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి, అవకాశాలు వాళ్ళు ఇప్పించే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి, వాళ్ళ కోసం ఆలోచిస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది లెక్క. హైదరాబాద్ నుంచి 39 కంపెనీలకు చోటు, వాటి మొత్తం విలువ 12,01,000 కోట్లు. 12 లక్షల కోట్ల రూపాయలు ఎంతమంది చేతిలో ఉందంటే మొత్తం కూడా 39 కంపెనీల చేతుల్లో 12 లక్షల కోట్ల రూపాయలు. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి సంబంధించినటువంటి అప్పు ఎంత ఉన్నది? 8 లక్షల కోట్లు. ఈ 8 లక్షల కోట్లు కాగా ఇంకా 4 లక్షల కోట్ల రూపాయలు మిగులుతాయి మన తెలంగాణ అప్పు మొత్తం గట్టంగా. ఎంత? 39 కంపెనీలకు సంబంధించి. కాబట్టి ఎవరి చేతిలో ఉంది మొత్తం కూడా అధికారం, ఎవరి చేతిలో ఉంది, ఎవరి చేతిలో సంపద ఉన్నది, ఎందుకు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది అనే విషయాలు మనం కరెక్ట్గా బేరేజ్ వేసుకుంటే, కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఈ లెక్క బయటపడుతుంది. అయ్యో ఒక్కొక్కరి మీద 3 లక్షల రూపాయల అప్పు ఉందంట, 4 లక్షల రూపాయల అప్పు ఉందంట, ఇట్లా అని చెప్పేసి అనుకుంటున్నాం కదా. ఈ అప్పు అంతా ఈ 39 కంపెనీలు తీసుకొచ్చేస్తే అప్పు ఓవంగా ఇంకా 4 లక్షల కోట్ల రూపాయల మిగులు తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. గడిచిన 5 ఏళ్లలో రోజుకు 283 కోట్ల రూపాయల చొప్పున పెరిగిన తెలుగు కంపెనీల విలువ. రోజుకు 283 కోట్లు. దేశంలోని టాప్ 500 కంపెనీల జాబితా విడుదల చేసింది హురున్ బర్గండి ప్రైవేట్. వాళ్ళు చేసే స్టడీ చేసి అంత వచ్చి బయటకు వచ్చేసింది. దేశంలోని అత్యంత విలువైన 500 ప్రైవేట్ కంపెనీల జాబితాలో తెలుగు వారికి చెందిన 39 సంస్థలకు చోటు దక్కింది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ అన్ని సంస్థల్లో దివిస్ లాబొరేటరీస్ 1.7 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ విలువతో అగ్రస్థానంలో నిలిచింది. డాక్టర్ రెడ్డిస్ 1.1 లక్ష కోట్ల రూపాయలతో ఈ 2వ స్థానంలో. ఈ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 83,800 కోట్ల రూపాయలతో వరుసగా 2-3 స్థానాల్లో ఉన్నాయి. చూసారు కదా ఎవరెవరి ఉన్నాయి. 2025 సంవత్సరానికి గాను యాక్సిస్ బ్యాంకు చెందిన బర్గండి ప్రైవేట్, హురూజ్ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన ఈ రిపోర్టులోని మరిన్ని ముఖ్యాంశాలు ఇట్లున్నాయట. చూడరు ఒకసారి. తెలుగువారి కంపెనీల మొత్తం విలువ 12 లక్షల, ఏది ఈ 39 కంపెనీలే, 12,01,000 కోట్ల రూపాయలు పెరిగింది. 2021తో పోలిస్తే 5.2 లక్షల కోట్ల రూపాయలు, అంటే 75% పెరిగింది ఒక్కసారి. 21 నుంచి 26 వరకు 5 ఏళ్లలో. 5 ఏళ్లలో కంపెనీల సంఖ్య కూడా 30 నుంచి 39కి చేరింది. అందులో 16 హెల్త్ కేర్ రంగానికి చెందినవే కావడం గమనార్హం. హెల్త్ కేర్, అందుకే విద్యా వైద్యం ఫ్రీగా ఉండాలని చెప్పేసి అంటున్నాడు తీర్మాన్ మల్లన్న. ఎందుకు పని లేక అంటున్నాడా? ఎందుకు అసలు యాక్చువల్గా ఎందుకు అట్లా అనాల్సి వస్తుంది అంటే, పేదవాడికి విద్య వైద్యం మొత్తం కూడా ఖరీదైందిగా మారిపోతుంది. దొరకని, అందుబాటులో లేనటువంటి వ్యవస్థగా తయారైపోయింది. ఈ కార్పొరేటు ప్రైవేట్ విద్యా సంస్థలు మొత్తం దోపిడీ చేస్తున్నాయి. ఏది విద్యా హక్కు చట్టం ఉంటే విద్యా హక్కు చట్టం అమలు కాదు మన దగ్గర. ఎందుకంటే వాళ్ళకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకు నష్టం జరుగుతుంది కాబట్టి, వాళ్ళకు వచ్చే లాభాల్లో పూర్తి స్థాయిలో అంత లాభాలు రావు కాబట్టి. ఇక్కడ వైద్యం కూడా మెడికల్ కాలేజీలు ఎవరి చేతుల్లో చూడరు మీరు ఒకసారి. ఇదివరకే తీర్మాన్ మల్లన్న క్లియర్గా ఆయన చెప్పేసిండు. మెడికల్ కాలేజీలు ఎవరి చేతులు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఎవరి చేతులు ఉన్నాయి, తర్వాత వ్యవస్థ అంతా కూడా కంపెనీలు ఎవరి చేతిలో ఉన్నాయి, ఎందుకు ఉంటున్నాయి. కేటాయింపులు జరిపేటప్పుడు ఇచ్చేటప్పుడు ఇప్పుడు భూములు కావాలన్నా, లేకపోతే ఇక్కడ ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందానన్నా, కొంతమంది ఇప్పుడు ఇక్కడ శామర్పేట దగ్గర భూములకు సంబంధించి ఆ కంపెనీలు పెట్టిన వాళ్ళు, ఆయన పూజలు చేస్తారు చూడు, ఏం రామరెడ్డి అంటారు ఆయన, పూజలు చేస్తాయి ఆయన 2,000 కోట్ల రూపాయలకు కొట్టిన ఒక ఆయన్నే, ఇంకొక ఆయన 3,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు, 1,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఎగ్గొడతారు. మనమైతే ఇప్పుడు ఒక 1,000 రూపాయలు ఉన్నా కానీ బ్యాంకు కూడా వచ్చేసి ఇంటికి తాళం వేసేసి బడిబాసాలని బయటేస్తాడు.
అందరి ముందర ఇసిరేస్తారు, ఇజ్జత్ తీస్తారు, తలుపులు ఎత్తుకపోతారు. ఇంకా అప్పుడు ఇంతకుముందు దర్వాజాలు తీసుకుపోతుండే అటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని నేనేమంటున్నట్టు అంటే ఇప్పుడు ఎందుకు అట్లా జరుగుతుంది అంటే ఎవరి చేతులైతే అయితే రాజ్యాధికారం ఉంటుందో, ఎవరి చేతులైతే పరిపాలనా పగ్గాలు చేతిలో ఉంటాయో వాళ్ళు ఇవన్నీ కూడా చేయగలుగుతారు, చేసే అవకాశం వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి వాళ్ళ వర్గాలకు అనుకూలంగా వాళ్ళ వర్గాలకు మంచి జరిగేటట్టు వాళ్ళు చేసుకున్నారు, తప్పేం కాదు. మనం దాన్ని అట్టెట్లయితుంది ఇట్టెట్లయితుంది అంటే మనం ఏ ఓట్లు వేసినాం కాబట్టి వాళ్ళు చేసుకున్నారు, తప్పేముంది. బుద్ధి రావాల్సింది ఎవరికి అంటే ఇక్కడ కింది వర్గాలకు, ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారో వాళ్ళకి రావాలి. ఆటోమేటిక్గా ఇప్పుడు సోయికి వచ్చిండ్రు 100%. ఇప్పుడు మా వాటా మాకు దక్కాలే, మేము 100% రాజ్యాధికారంలో ఉండాలి, ఓట్లు మా ఎట్లయితే సీట్లు మీ ఎట్లయితే అని చెప్పేసి అడుగుతున్నారు పబ్లిక్. అది రావాలి. అందులో హెల్త్ కేర్ 16 హెల్త్ కేర్ రంగానికి చెందినవి కావడం గమనార్హం. ఇక ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రంగం నుంచి 5 కంపెనీలకు చోటు లభించగా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్స్, ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్స్ రంగాల నుంచి 3 చొప్పున సంస్థలు ఉన్నాయి. గత ఏడాదిలో మనోళ్ల కంపెనీల మొత్తం విక్రయాలు 2.6 లక్షల కోట్లకు పెరిగినాయి. ఇక 5 ఏళ్లలో సేల్స్ 83,625 కోట్ల రూపాయలు, అంటే 47% మేర వృద్ధి చెందినాయి. మన అట్లా ఆదాయం పెరుగుతుంది, అట్లా 47%, 75% పెరుగుతుంది మన ఆదాయం. ఇవాళ 50,000 రూపాయల జీతం ఉంటే రేపు 1,50,000 రూపాయల జీతం అవుతుందా, 2 లక్షల రూపాయల జీతం అవుతుందా? గత 5 ఏళ్లలో వీరి సంఖ్య 70% పెరిగింది. తెలుగోళ్ల కంపెనీల సగటు వయసు 37 ఏళ్లుగా ఉంది. అత్యధికంగా మంది మహిళలు పనిచేస్తున్న తెలుగు కంపెనీల్లో డాక్టర్ రెడ్డిస్ 8,480 మంది పనిచేస్తున్నట్ట టాప్లో ఉంది. ఇక మెడ్ ప్లస్ హెల్త్ సర్వీసెస్ 8,143 మంది, రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ 3,427 మంది ఆ తర్వాత స్థానంలో ఉన్నాయి. చూసుకోరు ఎట్లున్నది లెక్క. 5 ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చోటు కల్పించారు. 5 ఫ్రాంచైజీలు కూడా ఎవరి చేతుల్లో చూసుకోరు. ఇక్కడ కోల్కతా నైట్ రైడర్సు, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరు కూడా ఉండరు, గుర్తుపెట్టుకోరు. ఫ్రాంచైజీలు ఎవరు కూడా ఇవి కొన్నోళ్ళు 1,000 కోట్ల రూపాయలు అంతా కూడా నడుస్తుంది వ్యవస్థ అంతా. ఇక్కడ చూడరు, ఇగో టాప్ 10 తెలుగు కంపెనీలు చూసుకుంటే ఇవి ఉంటాయి. ఇందులో ఎవ్వరు కూడా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ లేరు. క్లియర్గా చూసుకోరు మీరు. ఇగో టాప్ 1 ర్యాంక్లో ఉంది దివిస్ ల్యాబొరేటరీస్ 172,630 కోట్ల రూపాయలు. ఇక డాక్టర్ రెడ్డిస్ ల్యాబు 110,420 కోట్ల రూపాయలు. మెగా ఇంజనీరింగ్, మెగా కృష్ణారెడ్డి ఉంది కదా, దానికి 83,800 కోట్ల రూపాయలు. అరవిందో ఫార్మసీ 80,710 కోట్ల రూపాయలు. గ్రీన్కో 71,100 కోట్ల రూపాయలు. ఇక లారస్ ల్యాబ్స్ 59,440 కోట్ల రూపాయలు. ప్రీమియర్ ఎనర్జీస్ వీళ్ళు ఇప్పుడు ఏమైనా వైద్యం చేస్తుంటే కూడా వైద్యం రాకుండా చేస్తారు. ఏదైనా చికిత్స ఉందనుకో, చికిత్స కాకుండా చేస్తారు. ఎందుకంటే ఇలా మందులు అమ్ముడు పోవాలి, వీళ్ళంతా కూడా నడవాలంటే, దందా నడవాలంటే అటువంటి మెడికల్ మాఫియా ఇది కూడా చేస్తుంది. ఇవన్నీ కూడా నడుస్తుంటాయి. ప్రీమియర్ ఎనర్జీస్ 46,130 కోట్ల రూపాయలు. ఎంఎస్ఎన్ ల్యాబ్స్ 34,770 కోట్ల రూపాయలు. హెటిరో ల్యాబ్స్ పార్థసారథి ఆయన ఇది 33,000, పార్థసారథి రెడ్డి 33,850 కోట్ల రూపాయలు. మొత్తం కూడా గుట్టలు దొరికినాయి అప్పుడు కరోనా అప్పుడు పైసలు. ఇదే హెటిరో ల్యాబ్స్లో. కిమ్స్ హాస్పిటల్స్ 24,680 కోట్ల రూపాయలు. చూసుకోరు ఎట్లున్నది లెక్క. 5వసారి రిలయన్స్ నెంబర్ 1 అన్లిస్టెడ్ సంస్థల్లో ఎన్ఎస్ఈ కింగ్ అని చెప్పేసి ఇట్లా మొత్తం కూడా కనిపిస్తూ ఉంది. దీనికి అంతటికీ కారణం ఏంది? ఈ టాప్ 10 కంపెనీలు ఉన్నాయి కదా, ఏది తెలుగు కంపెనీలు ఏవైతే టాప్ 10 కంపెనీలు ఉన్నాయి కదా, ఈ 10 కంపెనీల్లో ఒక్కటి కూడా బీసీలది కానీ ఎస్సీలది కానీ ఎస్టీలది కానీ మైనార్టీలది కానీ ఉందా అంటే లేదు, ఉండదు. ఎవరైతే పాలక వర్గాలుగా ఉన్నారో, ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసిండ్రో ఆ పాలక వర్గాలకు అనుకూలమైనటువంటి వ్యవస్థలు తీసుకొచ్చి ఆటోమేటిక్గా వాళ్ళు చేసుకోగలిగినరు, వాళ్ళ వర్గాలకు లబ్ధి చేసుకోగలిగినరు. మరి కారణం ఏంటి అంటే మనం ఓట్లు వేసినాం, వాళ్ళు సీట్లు తీసుకున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. కానీ మనం ఏం చేయాలి మరి? కాబట్టి దీనికోసమే
తీన్మన్మలను మాట్లాడుతూ ఉన్నాడు, దీనికోసమే తీన్మన్మలను కొట్లాడుతూ ఉన్నాడు, దీనికోసమే నడుస్తూ ఉంది. రాజ్యాధికారం ఎందుకు కావాలంటే ఎందుకు కావాలి? ఇప్పుడు వాళ్ళకు సంపద అంతా కూడా వాళ్ళ చేతిలోకి ఎందుకు వెళ్ళిపోయింది అంటే వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి. మరి మన చేతిలోకి రావాలంటే అధికారం మన చేతిలోకి రావాలి. మన చేతిలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ వర్గాలు ఏవైతే అట్టడుగు వర్గాలు ఉన్నాయో, అట్టడుగున ఎవరైతే తిండికి గతి లేక అంటే మొత్తం కూడా పూటకు గతి లేక, ఇల్లు లేక రకరకాలుగా నానా అవస్థలు పడుతున్నారో వాళ్ళని పైకి తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వర్గాలకు కావాలి కదా సంపద, చేరాల్సింది ఈ వర్గాలకు. కానీ చేరుతుంది అక్కడ 39 కంపెనీల దగ్గర 12 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఆస్తులు ఉన్నాయి, సంపద ఉందంటే మనం అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం అప్పు ఓంగా ఇంకా 4 లక్షల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉంటుంది మన దగ్గర, అంత లెక్క ఉంటుంది. కాబట్టి ఇది జరగాలి. కాబట్టి దీనికోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో భువనగిరిలో జూలై 5న రాజ్యాధికార సమరభేరి నిర్వహించాలని చెప్పేసి తలపెట్టినారు. కాబట్టి తరలిరండి. ఎందుకంటే మన కోసం, మన భవిష్యత్తు కోసమే ఈ పోరాటం అంతా కూడా. ఎవరికో ఒక్కరి కోసమో లేకపోతే ఎవరి కోసమో కాదు. ఎందుకంటే తలరాతలు మారాలంటే రాజ్యాధికారం వస్తేనే ఇదంతా జరుగుతూ ఉంది. కాబట్టి ఆ దిశగా రావాలని చెప్పేసి తీన్మన్మలను పిలుపునిస్తూ ఉన్నాడు. కాబట్టి కులాలు, మతాలు అన్నిటికీ పార్టీలకు అతీతంగా రావాల్సిన అవసరం ఉన్నది. వచ్చి విజయవంతం చేస్తే ఆటోమేటిక్గా మన లెక్కేందుకు తేలిపోతుంది. ఆటోమేటిక్గా ఎవరికి వణుకు పుట్టాలనో వాళ్ళకు పుడుతుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ఈ వర్గాలకు రావాల్సినటువంటి కేటాయింపులు ఏవైతే ఉంటాయో బరాబర్ జరుగుతాయి అప్పుడు.